హలో గైస్, వెల్కమ్ టు బీఆర్కే న్యూస్. నేను మీ నందు. అండ్ లోకల్ బాయ్ నాని అరెస్ట్ తర్వాత చాలా వివాదాలు అయితే బయటకు వస్తున్నాయి. అండ్ ఆయన చేసిన తప్పులన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి అందరూ మాట్లాడుతూ ఉన్నారు. దీనికి సంబంధించి మనతో పాటు కృష్ణకుమారి అమ్మ ఉన్నారు, ఆమెతో మాట్లాడి తెలుసుకుందాం. నమస్తే. ఎప్పుడైతే ఈ లోకల్ బాయ్ నాని బోట్లు తగలబెట్టాడు అనే ఇన్సిడెంట్ నుంచి ఆ అబ్బాయి ఎక్కువ వైరల్ అయ్యాడు. అండ్ ఇప్పుడు రీసెంట్ గా చూసుకుంటే బోట్లలో అమ్మాయిల్ని ఎక్కడికో తరలిస్తున్నాడు అని కూడా మనం వింటున్నాము. అసలు దీంట్లో నిజాలు ఎంతవరకు అనుకోవచ్చు? అతను బెట్టింగ్ యాప్స్ని కూడా ప్రమోట్ చేస్తున్నాడు. అలాగే ఈ హ్యూమన్ ట్రాఫికింగ్ విషయంలో కూడా అతని హస్తం ఉంది అని చెప్పి మాట్లాడుకుంటున్నారు. అంతకుముందు బోట్లు తగలబెట్టినప్పుడు అతను అక్కడ లేడు, అతను ఇంకెక్కడో హోటల్లో ఉన్నాడని సీసీ కెమెరాలు అవి చూపించి ఏదేదో కాదు అన్నారు. ఏది ఏమైనా అతను ఒక వివాదాస్పదుడుగా మిగిలిపోయాడు ఇప్పుడు ప్రస్తుతానికి. అతను ఒక్కడే కాదు, ఇట్లా బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసే వాళ్ళ విషయంలో తమన్నా పైన కూడా కేసు రిజిస్టర్ అయింది, కానీ ఎక్కడా ప్రచారం లేదు. అయితే ఏ రోజైతే లోకల్ బాయ్ నానిని అరెస్ట్ చేయాలని సజ్జనార్ గారు రికమెండ్ చేశారో అప్పుడు సహజంగా నాలాంటి వాళ్ళు అడుగుతారు కదా, అంటే ఇప్పుడు ఇతను ఏదో లో క్లాస్ మనిషి అని చెప్పి అతనికి ఎంత హైప్ ఉన్నా కానీ అతను ఏదో అనామకుడనే కదా, మరి తమన్నా సంగతి ఏంటి అంటే తమన్నా పైన కూడా బుక్ అయింది అని తెలిసింది. అంటే ఇప్పుడు బుక్ చేసేసి వదిలేస్తే కుదరదు, దానికి ప్రచారం ఇవ్వాలి, అవగాహన ఇవ్వాలి. తమన్నా చేసిన ప్రచారం తప్పు తెలియాలి. ఇప్పుడు ఆమె పైన కేసు బుక్ అయిందంటేనే కదా తెలిసేది. అసలు ఎందుకు ఆమె బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేసింది? బెట్టింగ్ యాప్స్ వల్ల సామాన్యుల జీవితాలు అతలాకుతలం అయిపోతున్నాయి కదా. ఒక్కొక్క కుటుంబము ఒక బెట్టింగ్ జబ్బు, అది ఒక మానసిక పరమైన జబ్బు. ఆ జబ్బు ఉన్నప్పుడు కుటుంబాలు నాశనం అయిపోతున్నాయి. ఇప్పుడు వాడు ఎంత 15,000 20,000 సంపాదిస్తాడు, ఆ డబ్బు ఈ కుటుంబానికి చాలా అవసరం. ఆ డబ్బుని వీడు బెట్టింగ్లో పెట్టి ఇంకా సంపాదిద్దామని పెట్టి అసలే పోతే ఇంట్లో వాళ్ళకి తిండి లేని పరిస్థితి వచ్చింది. మరి అందుకే ఇట్లాంటి బెట్టింగ్ యాప్స్ని ఇట్లాంటి వాళ్ళు ప్రమోట్ చేశారనుకోండి, పెద్దవాళ్ళు ప్రమోట్ చేస్తే ఏమనుకుంటారు, తప్పు కాదుగా మనసు అనుకుంటారు. ఇప్పుడు కొన్ని మహేష్ బాబు కూల్ డ్రింక్స్కి సంబంధించిన యాడ్స్ ఉంటాయి, అది చాలా ప్రమాదభరితంగా ఉంటాయి ఆ ఫీట్లు. అవి ఎవరన్నా చేశారనుకోండి, ఏంటి పరిస్థితి? వీళ్ళకి అసలు అక్కడికి ఇస్తారు కింద డిస్క్లైమర్, మీరెవరు వీటిని ట్రై చేయకండి అంటారు, అది చెప్తారు. కానీ ఇప్పుడు పొగ తాగటం ఆరోగ్యానికి హానికరం అని చెప్పి రాస్తారు, మద్యపానం కరెక్ట్ కాదని సినిమాలో స్క్రోలింగ్ వేస్తారు. ఎవరన్నా ఆగుతున్నారా? అయితే మీరు చేయడం వల్ల వచ్చే నష్టం ఏంటి అంటే, మీరు ఆల్రెడీ అందరి మనసుల్లో ఉంటారు, మీకు ఒక పాపులారిటీ ఉంది, మీరు ఒక పబ్లిక్ ఫిగరు. ఇప్పుడు మీరు చేశారనుకోండి, వేరే వాళ్ళు కూడా చేయాలని ట్రై చేస్తారు కదా. ఇట్లాంటి విషయంలో చిరంజీవి గారికి ఒకసారి సామాన్య జనుల దగ్గర నుంచి, అంటే సిపిఐ నారాయణ గారు వాళ్ళు ఫోన్ చేసి చెప్తే, సరే కాంట్రాక్ట్ ఉన్నంత వరకు చేస్తాను, తర్వాత ఆపేస్తాను అని చెప్పారు. అన్నట్టుగానే ఆయన ఆపేశారు. అంటే కొన్ని సినిమాల్లో రజనీకాంత్ లాంటి వాళ్ళు, రజనీకాంత్ గారు సిగరెట్ తాగితే చూసే వాళ్ళకి బాగోదు, ఎంజీఆర్ గారు ఒకళ్ళు, రాజ్ కుమార్ గారు ఒకళ్ళు, వాళ్ళు సినిమా స్క్రీన్ మీద సిగరెట్ తాగే సీను అంటే మన వాళ్ళు ఏం చెప్తారంటే స్టోరీ డిమాండ్ చేసింది అని చెప్తారు. డిమాండ్ చేసినా లేదు, డిమాండ్ చేయకపోయినా లేదు, వాళ్ళ మటుకు మేము తాగము అని చెప్పేశారు. ఇట్లా హీరోలు ఎట్లా ఉండాలి? ఇప్పుడు అమితాబ్ బచ్చన్ గారు అంతే. ఎట్లా ఉండాలి అంటే యువతకి ఆదర్శంగా ఉండేలాగా ఉండాలి. అలా కాకుండా మీరే యువత పాడైపోయేటట్లు మీరు చేశారనుకోండి యాడ్లు, తప్పు కదా అనేది వస్తుంది. ఇప్పుడు తమన్నాకి ఏం తక్కువైందని ఆ యాడ్ చేసినట్టు బెట్టింగ్ యాప్స్కి. ఇప్పుడు చాలామంది, ఇప్పుడు మనము ఒక పని చేయటం వల్ల దాని ఇంపాక్ట్ సొసైటీ మీద ఏముంటుంది అని ఆలోచించుకోవాలి. మనకి డబ్బే ప్రధానమా, సొసైటీ ఏమైపోయినా పర్వాలేదా అని తమన్నా లాంటి వాళ్ళు, ఇంకొక ఆదాయం ఉన్నవాళ్ళు కూడా ఆలోచించినప్పుడు లోకల్ బాయ్ నాని లాంటి వాళ్ళు ఎలా ఆలోచించగలరు? వాళ్ళకి చదువు ఉందా, వాళ్ళకి ఒక సొసైటీ ఉందా, వాళ్ళకి ఒక రోల్ మోడల్స్ ఉన్నారా? ఎవరున్నారు వాళ్ళకి? అలాంటి వాళ్ళు తప్పు చేస్తే పోనీ తెలియక చేశారు అనుకోవచ్చు,
తమన్నా లాంటి వాళ్ళు ఎలా చేస్తారు? ఇట్లా ఇంకా కొంతమంది ఇప్పుడు శ్యామల కూడా ఇచ్చిందంట బెట్టింగ్ యాప్స్కి అడ్వర్టైజ్మెంట్. ఎవరు ఇచ్చినా సరే బెట్టింగ్ యాప్స్ కరెక్ట్ కాదు, లాటరీ టికెట్లు కొనుక్కోమని చెప్పడం తప్పు, ఇట్లాంటివి కొన్ని పెట్టుకోవాలి. డబ్బు ఒక్కటే మనకు ప్రధానం కాదు. అందుకని మనం ఇప్పుడు మన వీడియో చూసే వాళ్ళకు కూడా బెట్టింగ్ యాప్స్ చాలా ప్రమాదకరం, క్రికెట్ బెట్టింగ్ చాలా ప్రమాదకరం. ఇది అంతా మీరు షార్ట్ టర్మ్లో డబ్బులు సంపాదించాలి అనే ఒక ఉద్దేశంతో మీ జేబులో ఉన్న కొద్దిపాటి డబ్బులను కూడా పోగొట్టుకునే అవకాశం ఉంటుంది. అందుకని దయచేసి తమన్నా అడ్వర్టైజ్మెంట్ ఇచ్చింది, ఇంకొకళ్ళు ఇచ్చారు అని చెప్పి మీరు ఇది కరెక్ట్ అని మట్టుకు ఉద్దేశానికి రావద్దు, మీ చేతిలో ఉన్న డబ్బులను పోగొట్టుకోవద్దు అని చెప్తున్నాం మనం. ఇది ఒక రకంగా ప్రజలకు అవగాహన కలిగించటమే. ఇప్పుడు మనకి లోకల్ బాయ్ నాని మనకేమైనా శత్రువా? నేను చేస్తే తప్పేంటి అనుకుంటాడు. హర్ష సాయి విషయం కూడా అదే చెప్పాము, బెట్టింగ్ యాప్స్ చేయటానికి వీల్లేదు. కానీ ఆ హర్ష సాయి కూడా ఇంకొక కేసులో ఒక అమ్మాయి కేసు పెట్టిన విషయంలో అతను ప్రస్తుతానికైతే దోషి, ఆయన ఏమీ నిర్దోషని అయితే ప్రకటించలేదు, బెయిల్ అయితే దొరికింది కానీ నిర్దోషని అనలేదు. ఇట్లా ఈ సోషల్ ఇన్ఫ్లుయెన్స్ల పేరుతోటి ఈ ముసుగులో వీళ్ళు ఇలా చేయడం వల్ల వీళ్ళ ఇన్ఫ్లుయెన్స్కి గురయ్యి సామాన్య ప్రజలు నష్టపోతున్నారు. అది మన అభ్యంతరం. అసలు బిజినెస్లు జరుగుతున్నాయని తెలిసి ప్రభుత్వం ఊరుకోవడం ఒక తప్పు అయితే, అలాంటి వాటికి అడ్వర్టైజ్మెంట్లు ఇవ్వడం ఇంకొక తప్పు అయితే, ఇప్పుడు ఒకరిని అరెస్ట్ చేసి ఒకరిని వదిలిపెట్టడం కాకుండా ఇట్లాంటి వాళ్ళు ఎవరిని వదలటానికి వీల్లేదు, ఇట్లాంటి ప్రమోట్ చేయడానికి వీల్లేదు అనే వార్త ప్రముఖంగా రావాలి, న్యూస్ ఛానల్స్లో రావాలి, పేపర్లలో రావాలి. అంటే అప్పుడు కదా అర్థమవుతుంది. అంటే యాక్షన్ ఎలా తీసుకుంటారు అనే దాన్ని పబ్లిసిటీ చేయాలి. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్స్ అందరూ కూడా ఈ బెట్టింగ్ యాప్స్, ఇప్పుడు ఐపీఎల్ వస్తుంది కాబట్టి అందరూ ఈ క్రికెట్ బెట్టింగ్స్ అవి కూడా చాలా మంది ప్రమోట్ చేస్తూ ఉంటారు. సో వన్స్ ప్రమోషన్ చేస్తే పడే శిక్షలు ఏంటి అనేది మాట్లాడుకుంటే ఇటువంటి రిపీట్ కాకుండా ఉంటాయి. కొంతలో కొంత గుడ్లో మెల్లలాగా ఉంటుంది. కొంతమంది కాకపోతే కొంతమంది అయినా భయపడైనా ఆగుతారు అనేది మనం కోరుకుంటున్నాం. ఓకే, అంటే ఇప్పుడు పెద్ద పెద్ద హీరోయిన్స్ ని వదిలేసినట్టు లోకల్ బాయ్ నాని అంటే తనకి ఎటువంటి ఇన్ఫ్లుయెన్స్ ఉండదు కాబట్టి తన్ని అరెస్ట్ చేస్తే ఎవరు పట్టించుకోరు అనే ఇంటెన్షన్ లో అరెస్ట్ చేస్తారు అనుకోవచ్చు. మరి తమన్నాను కూడా అరెస్ట్ చేయాలి కదా. కేసు అయితే పెట్టారు, నా ఉద్దేశం ప్రకారం అయితే అరెస్ట్ చేయాల్సిందే. ఆమెనైనా అరెస్ట్ చేయాల్సిందే, ఆమె అయినా సంజాయిషి చెప్పవలసిందే. దీనికి నేను ఒకటే, నాకు తెలీదు అనొచ్చు, కానీ నాకు తెలియదు అంటే చట్టంలో ఇగ్నోరెన్స్ ఆఫ్ లాకి ఎగ్జంప్షన్ లేదు. లా అంటే నథింగ్ బట్ కామన్ సెన్స్, అంతే. కామన్ సెన్స్ లేదు నీకు అంటే ఎంత నట్నెట్లా చేస్తున్నావు అనవచ్చు కదా. అందుకే ఎవరైనా సరే ఇన్ఫ్లుయెన్సర్ల పేరుతోటి మీరు ఒక రకంగా సమాజాన్ని తప్పుదోవ పట్టిస్తున్నారు అనేది చెప్పదలుచుకున్నాం మన ఉద్దేశం. అది ఎవరు తప్పు చేసినా కంపల్సరీ యాక్షన్ అయితే తీసుకోవాల్సిందే. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.